నమస్కారం వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడం టీడీపీ ప్రభుత్వానికే సాధ్యం. జీవి రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. బొల్లా పేద ప్రజల సంక్షేమం కొరకు తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 20వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలను సమాజంలో ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఒక శ్రామికుడి వలె పనిచేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టును కేంద్ర సహకారం లేకుండానే 60% పూర్తి చేసి గోదావరి నీళ్లను కృష్ణా పెన్నా నదులతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీవ్రంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. రాజన్న రాజ్యం సాధించాలంటే రాష్ట్రంలో జగనన్న సీఎం కావాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు గిరిబాబు తెలిపారు. మంగళవారం రాత్రి నియోజకవర్గంలోని వినుకొండ మండలంలో వెంకుపాలెం బొల్లాపల్లి మండలంలో లాలీపురం నుండి సుమారు 40 కుటుంబాలు గిరిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బొల్లా గిరిబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ విలువైన ఓటును వైసీపీ గుర్తు ఫ్యాన్ పై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వెంకుపాలెం గ్రామంలో ఈరోజు మన అనుభవం మిల్క్ ఉంది. మీరందరూ కూడా తెలుసు, చాలా మందికి ఉపాధి కలిగింది. అలాంటిది అలాంటి పెద్ద ఫ్యాక్టరీ మన గ్రామంలో ఉండటం మనందరికీ కూడా మంచి శుభపరిణామం. మీరందరూ కూడా మనకు ఊళ్ళో ఉన్న ప్రతి వాళ్ళకి, ఇప్పుడు మీరు ఎవరైతే పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మీరు తెలియజెప్పాల్సింది ఏంటంటే ఇంకా ముందు ఇంకా మంచి అవకాశాలు మన ఊరికి ముఖ్యంగా మన గ్రామానికి మంచి జరుగుతుందని మీరందరూ కూడా మనకున్న పరిస్థితుల్ని అందరికీ తెలియజెప్పాలని, ఈరోజు మీకు ఎక్కడైతే మీరు తెలుగుదేశం పార్టీలో మీకు పడిన ఇబ్బందుల్ని అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా మా సాయశక్తుల చేసిందే చెప్తాం, చెప్పేదే చేస్తాం. ఈ మాటని మేము తప్పనిసరిగా నెరవేర్చుకునేదానికి సాయశక్తుల అందరం, ఇప్పుడు మీరు ఎవరైతే ఏ నమ్మకం పెట్టుకొని వచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా మీ అందరికీ అండగా ఉంటాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్రంలో నియోజకవర్గంలో ప్రజలు ప్రజాసేవకుడికి పట్టం కట్టాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వినుకొండ పట్టణంలోని పలు వార్డులకు చెందిన సుమారు 300 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు సాధికారత ఒక్క జగనన్నతోనే సాధ్యమని, జన్మభూమి స్ఫూర్తితో జననీ ఫౌండేషన్ స్థాపించి నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేకుండా ప్రత్యేక బోర్లు వేయించి తాగునీటి ట్యాంకర్లను సరఫరా చేయడం జరిగిందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో నవరత్నాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు సర్వత్రా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కలిపి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ప్రజలు గురువారం నాడు జరిగే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ స్థానిక కారంపూడి రోడ్లోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నుండి శివయ్య స్తూపం సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ కార్యక్రమాన్ని దాఖలు చేయడం జరుగుతుందని, కావున నియోజకవర్గంలోని ప్రజలు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మీ అందరి ప్రేమతో, మీ అందరి మద్దతుతో రేపు వినుకొండ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మీరందరూ కూడా వచ్చి నాకు మద్దతు తెలపటమే కాదు, మా తాతయ్య అని చెప్పి మీరు, మా అన్నయ్య అని చెప్పి వాళ్ళు, మా బాబాయ్ అని చెప్పి వీళ్ళు
అందరూ మా కుటుంబంలో మా పెద్ద ఆయన అని చెప్పి అందరూ మన కుటుంబంలో నామినేషన్కి మీరు అందరూ కూడా రావాలని పేరు పేరున మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను. రేపు 10:30కి మన కళ్యాణ మండపం మన కారంపూడి రోడ్లో కళ్యాణ మండపం దగ్గర నుంచి మనం శివయ్య స్వప్న సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ఆ జన ప్రపంచం మీరందరూ బ్రహ్మనాయుడు గారికి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో ఒక్కసారి చూపించాల్సిన అవసరం ఉందని. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయ స్వగృహంలో వినుకొండ పట్టణంలోని కళ్యాణపురి కాలనీ చెందిన 20 కుటుంబాలు, రాముడుపాలెం తండాకు చెందిన 40 కుటుంబాలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ గతంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా నియోజకవర్గంలో అత్యధికంగా 2,000 కోట్లతో నిధులు తీసుకొచ్చి వాడవాడల చంద్రన్న బాట, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, ఎన్టీఆర్ గృహాలను నిర్మించి జిల్లాలోనే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానన్నారు. పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అక్కడ గ్రామంలో జరిగిన అభివృద్ధి, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి మేము చంద్రబాబు గారికి అండగా ఉంటాం, మన ఆంజనేయులు గారిని గెలిపిస్తాం అని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాముడిపాలెం తండాలో సర్పంచ్ గారు కె బలరాం నాయక్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు గట్టిగా చెప్పని కొట్టి, అంజయ్ నాయక్, బాబా నాయక్, దేవలా నాయక్, పిచ్చిబాయ్, అంజీ నాయక్, శ్రీను నాయక్, రాంబాబు నాయక్, అలాగే లక్ష్మణ్ నాయక్, అంజీ నాయక్, అలాగే సోమల నాయక్, గణ నాయక్, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు రాముడిపాలెం తండాలో 40 కుటుంబాలు చేరారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే రాముడిపాలెం గ్రామం నుండి మరి బొమ్మినేని శ్రీను, అలాగే బి సురేష్ గారు, బి గోవిందే గారి నాయకత్వంలో 20 కుటుంబాలు వాళ్ళు ఈరోజు పార్టీలో చేరారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా పార్టీలో చక్కగా బాగా కష్టపడి పార్టీలో మంచి గుర్తింపు ఎదగాలని కోరుకుంటున్నాం. పార్టీ తరఫున వీరందరికీ మంచి గుర్తింపు ఇస్తాం, గౌరవిస్తాం. రానున్న కాలంలో ఆ గ్రామం యొక్క అభివృద్ధిలో వీరందరూ కూడా భాగస్వామ్యం చేస్తాం. ఇంకా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా వీళ్ళ నాయకత్వాన్ని సమర్థిస్తూ అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మీరందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 2019 ఎన్నికల్లో కూడా ఆ పంచాయతీలో ఘన విజయాన్ని, మంచి మెజార్టీ అందించడానికి కూడా ఈ టీము బ్రహ్మాండంగా ముందుండి కష్టపడుతుంది. అభినందనలు తెలియజేస్తున్నాను. దాతల సహకారంతో విద్యార్థులు చదువుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వెల్లటూరు ప్రాథమిక పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె రాజేశ్వరరావు తెలిపారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఎస్సీ ఎస్టీ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెల్లటూరులో చదువుతున్న వివిధ తరగతుల మెరిట్ బాలికలకు 25,000 ప్రోత్సాహక బహుమతులను కెనరా బ్యాంక్ మేనేజర్ సురేంద్ర అందజేశారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు నోటుకు అమ్ముకోవడం మనల్ని మనం దిగదార్చుకోవడమేనని సామాజిక కార్యకర్త గుమ్మడి అన్నారు. సేవల్యాపురం మండలంలోని ఎస్సీ కాలనీలో ఓటుపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు యొక్క ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు మనుగడ సాగిస్తుందని తెలియజేశారు. వెనెలా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.